ప్రభునందు ప్రియమైన రాయలసీమ అధ్యక్ష ఖండపు దేవుని ప్రజలకు యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామములో లెంట్ శుభాకాంక్షలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో ఈ సంవత్సరం కూడా యూత్ డిపార్ట్మెంట్ వారు ఈ 40 దినముల లెంట్ ధ్యాన స్రవంతిని ప్రారంభించే కృప అనుగ్రహించినందుకు యూత్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఈ యూత్ డిపార్ట్మెంట్ వారు 40 దినాలు ఈ మండల కాలంలో లెంటన్ సీజన్లో ప్రతిరోజు ఒక సందేశం వినిపించటం అది గొప్ప అవకాశంగా నేను భావిస్తూ యూత్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి కంగ్రాట్స్ చెప్తా ఉన్నా. యూత్ డిపార్ట్మెంట్ వారు అడిగిన వెంటనే దీవెనలు ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి ప్రోత్సహించినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రతి మంచి కార్యం ఏదడిగినా లేదు కాదు అనే మాట ఆయన నోటి నుండి రాదు. అది మంచి కార్యమైతే దైవ కార్యమైతే ప్రోత్సహించువారు కనుక మన అధ్యక్షుల వారికి విరిగిన మనసుతో నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. అలాగే యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ రెవరెండ్ బెనహర్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు. అలాగే యూత్ బోర్డు సెక్రటరీ మిస్టర్ నేషి డైనమిక్ యూత్ లీడర్ ప్రతి సందర్భంలో వారి యొక్క ముద్ర వారి సేవలు ఎంతో అభినందనీయం శ్లాఘనీయం. సెక్రటరీ గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈ యూత్ డిపార్ట్మెంట్లో ప్రధాన పాత్రగా భూమిక పోషిస్తున్న మన బిషప్ తండ్రి గారి జ్యేష్ఠ పుత్రుడు జేక ప్రశాంత్ డయాసిస్ అడ్మినిస్ట్రేటర్ ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఆయన కూడా ప్రతి మంచి కార్యానికి లేదు కాదనకుండా ప్రోత్సహించువారు. నా యొక్క అభిప్రాయం లేదా నా అప్రిషియేషన్ సిఎస్ఐలో రాయలసీమ డయాసిస్లో ఉన్నటువంటి యూత్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్న సేవలు ఏ డయాసిస్లో ఏ యూత్ డిపార్ట్మెంట్ వారు చేయలేరు అని నేను జ్ఞాపకం చేస్తూ ఆయన అభినందిస్తున్నా. అది ఏదైనా ఏ కార్యమైనా గతంలో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యూత్ డిపార్ట్మెంట్ వారు కంకణం కట్టుకొని ప్రతి చర్చికి బిషప్ తండ్రి గారి అనుమతి ద్వారా మరి థింగ్స్ కలెక్ట్ చేసి వస్తువులు కలెక్ట్ చేసి పంపించడంలో అందవేసిన చెయ్యి కనుక వారిని అభినందిస్తూ వారిని దీవిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ రాయలసీమ డయాసిస్ వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తున్నా. ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం. కృపగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. 2025 సంవత్సరపు లెంటన్ సీజన్ చూసే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు ప్రభువా. ఈ మండల కాలం లేదా ఉపవాస కాలం లేదా క్రీస్తు శ్రమల ధ్యాన కాలాన్ని బట్టి మీకు వందనములు ప్రభువా. ఈ భాగ్యం ఇస్తిరి మీకు స్తోత్రం తండ్రి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా చేసుకోమని యూత్ డిపార్ట్మెంట్ వారిని దీవించుమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, రాయలసీమ అధ్యక్ష ఖండపు విశ్వాసులారా, పరిశుద్ధులారా, ఈ 40 దినములు చాలా శ్రేష్టమైన దినములు. పరిశుద్ధ గ్రంథములో
40 40 అనే సంఖ్య చాలా గొప్పది. మన పితరులు, వేదాంత పండితులు, సంఘ స్థాపకులు ఈ 40 దినముల లెంట్ దినాన్ని ఎంతో పవిత్రంగా భావించి ఏర్పాటు చేసి ఉన్నారు. 40 సౌలు మహారాజు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోన్ రాజు 40 సంవత్సరాలు. ఈ రీతిగా 40 ఎంతో, ఆ సంఖ్య చాలా శ్రేష్టమైన సంఖ్య అని అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చాలామంది ఇతర సంఘస్థులు ఈ మెయిన్లైన్ చర్చెస్ను విమర్శిస్తూ ఉంటారు. ఈ 40 దినాలైన ఉపవాస ప్రార్థన, 40 దినాలైన ప్రార్థన మిగతా దినాలు కాదా? లేదు, సంవత్సరమంతా. అయితే సంవత్సరం కొరకై ఈ 40 దినాల ప్రార్థన సిద్ధపాటు, ఎక్సర్సైజ్, అభ్యాసం. సంవత్సర కాలమంతా మనం పరిశుద్ధ గ్రంథాన్ని బాగా పఠించడానికి, ఉపవాసం ఉండడానికి ఒక ఉపోద్ఘాతముగా, ఒక బేస్గా, ఫౌండేషన్గా 40 దినాలు గుర్తించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కనుక దేవుని బిడ్డారా, ఈ 40 దినాలు మిగతా దినాల కంటే మరి ఎక్కువగా వాక్యం పఠించండి. మిగతా దినాల కంటే మరి ఎక్కువగా ప్రార్థనలో గడపండి. కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనకు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. కనుక దేవుని బిడ్డలారా, 40 దినాలు మరి ఎక్కువగా దేవునికి సహవాసములో దగ్గరగా వచ్చి సహవాసం చేసినట్లయితే ఆయన మనం ఆత్మీయంగా చూడగలం. నన్ను జాగ్రత్తగా వెదుకు వారికి నేను దొరుకుతాను, నన్ను కనుగొంటారని ప్రభువా చెప్పి ఉన్నారు. కనుక దేవుని బిడ్డారా, 40 దినములు ఒక శ్రేష్టమైన దినాలుగా భావిద్దాం. ఈరోజు అంశం ప్రార్థన. ప్రార్థన అనే అంశం చాలా శ్రేష్టమైన అంశం. ఇది దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవునికి ఇష్టమైంది, మనకు ఆశీర్వాదకరమైంది. ప్రార్థన వినేడి పావనుడా. దేవుని బిడ్డలారా, ప్రార్థన వింటాడు ఆయన. భగవంతునికి, భక్తునికి అతి సంధానమైనది ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మన శ్వాస, ప్రార్థనే మన ప్రాణం. ప్రార్థన దేవుని బిడ్డారా, పక్షికి 2 రెక్కలెంత అవసరమో విశ్వాసికి ప్రార్థన కూడా అంత అవసరం. ఒక రెక్క ప్రార్థన, ఇంకొక రెక్క వాక్యం. ఈ 2 రెక్కలు ఉంటేనే పక్షి ఎగరగలదు. దేవుని బిడ్డారా, ఉపవాస దినాన, లెంటి దినాల్లో ప్రార్థన ఒకవైపు, వాక్య ధ్యానం ఒకవైపు, 2 రెక్కలు బాగుండాల్సిందే. ఒక పక్షికి ఒక రెక్క ఇరిగిపోతే ఏ రీతిగా ఎగరలేదో, ప్రార్థన తక్కువైనా, వాక్యం తక్కువైనా దేవునితో మనం కలుసుకోలేం. కనుక ప్రార్థన చాలా అవసరం. విశ్వాసికి లేదా మనిషికి 2 కాళ్ళు ఎంత అవసరమో విశ్వాసికి ప్రార్థన, దేవుని వాక్య పఠనం 2 అవసరం. ఈ 2 కాళ్ళు ఉంటే రీతిగా చక్కగా నడవగలం, జీవించగలం, పరిగెత్తగలమో వాక్యము, ప్రార్థన సరిపాలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అంశం, ప్రేయర్. దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవునితో మాట్లాడడం. సెయింట్ అగస్టిన్ అనే ఒక భక్తుడు, ఆయన బిషప్గా ఉంటాడు రోమన్ కథోలిక సంఘములో. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రార్థన అనుదినములో మనం చేసిన పొరపాట్లను పరిహరించి దేవునితో అంటు కట్టేది. చూశారా? కొన్నిసార్లు తెలుసో తెలియకో పనుల్లో పడిపోయి ఎక్కడైనా మనము తలంపుల్లో, చూపుల్లో, మాటల్లో మనము పడిపోతే, పాపంలో పడిపోతే సాయంకాల ప్రార్థన అవన్నీ పరిహరించి దేవునితో అనుసంధానం చేసేదే ప్రార్థన అని చెబుతాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా శ్రేష్టమైంది. ఇప్పుడైతే మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 46 వచనాల్లో 10 వచనాలు యూత్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు కేటాయించారు. ఆ 10 వచనాల్లో ఉన్న ప్రార్థన ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, గెత్సెమనే తోటలో చివరి ప్రార్థన శిలువ మీద ఉంది. దానికంటే ముందుగా శిలువకు పోకముందు చివరి ప్రార్థన ఈ భాగంలో యేసు ప్రభు చేసి ఉన్నాడు. యేసు ప్రభు ప్రార్థనే మనకు మాదిరి. యేసు ప్రభు ప్రార్థనే మనం అనుసరించాల్సి ఉంది.
ఏ భక్తుని ప్రార్థన తర్వాతనే అన్నీ. యేసు ప్రభు ప్రార్థన శైలి మనము ఖచ్చితంగా అనుసరించినట్లయితే మనం పొందుకునే దీవెనలు అన్నీ కావు. ప్రతి శోధన జయిస్తాం, ప్రతి పాపాన్ని జయిస్తాం, ప్రతి సమస్యను జయిస్తాం. అలాంటి ప్రార్థన గెత్సేమనే తోటలో యేసు ప్రభు చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి 46 వరకు. గెత్సేమనే తోటలో శిలువకు పోకముందు చివరి ప్రార్థన. దేవుని బిడ్డలారా, చాలా బలీయమైంది, గొప్ప ప్రార్థన. లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శరీరంలో ఉండి చెమట రక్త బిందువులాగా కింద పడింది. ఎంత వేదనతో ప్రార్థన చేశాడు, ఎంత భారంతో ప్రార్థన చేశాడు. ఇలాంటి దినాలలో అలాంటి ప్రార్థన మనం అలవర్చుకోవాలి. అందుకే లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సైతాన్ను జయించాడు, శరీరాన్ని జయించాడు, శత్రువును జయించాడు. కనుక జయ జీవితం మనం కలిగి ఉండాలంటే యేసయ్య ప్రార్థన, మోడల్ ప్రేయర్, బ్లెస్సింగ్ ప్రేయర్ మనం కలిగి ఉండాలి. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, చదివితే కళ్ళకు నీళ్లు కారిపోతాయి. ఆయన ప్రార్థనతో మన ప్రార్థన పోల్చుకుంటే ఆవగింజంత మన ప్రార్థన, కొండంతా ఆయన ప్రార్థన. కనుక ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన లాంటి ప్రార్థన మనం చేయాలి. ఆయన లాంటి ప్రార్థన చేయటానికి మనము నేర్చుకోవాలి. చూద్దాం ఆయన ప్రార్థన. 37వ వచనం. పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. దుఃఖపడుటకు, చింతాక్రాంతుడవుటకు మొదలుపెట్టెను. అయిపోలే, ఓన్లీ స్టార్టింగ్లోనే దుఃఖం, చింతాక్రాంతుడై. జీసస్ వాజ్ గ్రోనింగ్, జీసస్ వాజ్ టీరింగ్. ఆయన ప్రార్థన చేస్తుంటే కన్నీరు, చెమట మిళితమై భూమి మీద పడతా ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తే కొన్నిసార్లు ఆవలిస్తూ ఉంటాం, నిద్రపోతూ ఉంటాం. శక్తి లేని ప్రార్థన మనం చేయకూడదు. యేసు ప్రభు లాంటి ప్రార్థన మనం చేయాలి. గెత్సేమనే గానుగ తొట్టి అని అర్థం. అంటే ఆ దినాల్లో ద్రాక్షాలను తొట్టిలో వేసి తిప్పినప్పుడు, తొక్కినప్పుడు, దేవుని బిడ్డలారా, రసం ఒకవైపు, పిప్పి ఒకవైపు. యేసయ్య ప్రార్థన అలా ఉండింది. యేసయ్య ప్రార్థన అలా ఉంది. ఆయన చెమట ఒకవైపు, కన్నీరు ఒకవైపు ఆయన ప్రార్థన చేశాడు. అందుకే ఆ భయంకరమైన తిట్లు, బూతులు, అవమానము, ఉమ్మి, దేవుని బిడ్డలారా, కొరడా దెబ్బలు, హీనమైన మాటలు భరించగలిగినాడు, సహించగలిగినాడు. నువ్వు కొందరి మాటలు, విమర్శలు సహించలేకపోతున్నావంటే, మాటకు ప్రతి మాట నువ్వు మాట్లాడుతున్నావంటే, నిందకు ప్రతి విమర్శను చేస్తున్నావంటే యేసయ్య ప్రార్థన లాంటి ప్రార్థన చేయడంలే. పైకి ప్రార్థన, పెదవులతో ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో 22వ అధ్యాయంలో వీడు దుర్మార్గుడు, అందుకే నీకు అప్పగిస్తున్నాం అని పిలాతో అంటారు. యేసుప్రభు ముందట ఎంత బాధపడింటాడు. నాకెందుకు ఇతన్ని అప్పగిస్తున్నారని పిలాత్ అంటే, వీడు దుర్మార్గుడు. యేసుప్రభు దుర్మార్గుడా? అలాంటి నిందలు నీ మీద, నా మీద వేస్తారు, కట్టుకథలు అల్లిస్తారు. వాటిని ప్రేమతో స్వీకరించాలంటే యేసుప్రభు లాంటి ప్రార్థన మనకు ఉండాలి. చింతాక్రాంతుడై. దేవుని బిడ్డలారా, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడో. తర్వాత ప్రార్థనలో ఆయన పలికిన మాటలు చూడండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మరణమైనంతగా. తెల్లవారి శిలువ మరణం ముందుగానే అనుభవించాడు యేసు ప్రభు, ముందుగానే అనుభవించాడు. అందుకే తెల్లారింత అప్పగించుకున్నాడు దేహం, అప్పగించుకున్నాడు ప్రాణం. కాబట్టి ప్రార్థనలో మరణమనగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది. దేవుని బిడ్డల కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో కొన్ని నిందలు, విమర్శలు, అపార్థాలు, లేదా మనం కొన్ని తప్పిదములు చేసినప్పుడు, ప్రజలు నిందించినప్పుడు, ఇలాంటి
దుఃఖం నువ్వు నేను కూడా భరిస్తాం. ఏ పాపము చేయకుండా లోక కళ్యాణం కోసం, లోక క్షేమం కోసం యేసు ప్రభు మరణమగునంతగా నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయింది. కానీ ఎప్పుడైనా నువ్వు దుఃఖంలో మునిగిపోతే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకొని ఊరట పొందు, ఆదరించబడు. నిన్ను దేవుడు బలపరుస్తాడు, ఆదరిస్తాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్తములాగా బిందువులాగా కింద పడుతుంటే ఆ టైంలో దూతలు వచ్చి యేసు ప్రభును ఆదరించారు. చూశారా? ప్రభు ఆదరణ పొందుకుంటాం మనం. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. పాత నిబంధన లేకపోతే ఒక పెద్ద ప్రవక్త, గొప్ప ప్రవక్త, మంచి ప్రవక్త, ఏలియా ప్రవక్త, యెజబేలు రేపు ఈ పాటికి నా ప్రవక్తలను చంపావు కదా, నేను కూడా చంపుతానని వర్తమానం పంపినప్పుడు భయపడి, ఏలియా ప్రవక్త భయపడి, దేవుని బిడ్డలారా, ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి, రాజులు మొదటి గ్రంథం 19:4 అరణ్యంలోనికి ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఈ రీతిగా వాపోతాడు. ఇంకా చాలు ప్రభువా, నన్ను తీసుకో ప్రభువా, యెజబేలు చంపేస్తుంది. ఒక ప్రవక్తను చంపే అధికారం దేవుడు ఇవ్వడే. ఇంకా చాలు, నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు, ఇంకా చాలు, నన్ను చంపు, నన్ను తీసుకో, నన్ను చంపేయి. మనమే కాదండి ఇలాంటి బాధలు, ఏడుపులు, ఆత్మహత్య, సూసైడ్ లాంటి మాటలు పలుకుతున్నాడు ఏలియా ప్రవక్త. కనుక దేవుని బిడ్డలారా, నువ్వురా లాంటి బాధలో, దుఃఖములో, విమర్శలో, నిందల్లో, అప్పుల్లో, వేదనలో ఉన్నావేమో. దేవుడు తన దూతను పంపించి ఆదరిస్తాడు ఏలియాను. కనుక ఈ లెంటి దినాల్లో మన బాధంతా దేవుని చెప్పుకున్నప్పుడు యేసు ప్రభు దేవుడు ఆదరణ, ఓదారు పొందుతాడు. ఒక దూతను పంపించి ఆహారం పెట్టి మరి 40 దినాలు ప్రయాణం చేయించి, దేవుని బిడ్డలారా, ఏలియా నిన్ను యెజబేలు చంపుతుందా అని ఒక గుహలో పెట్టి ఆయన సంచరించినప్పుడు పర్వతాలు బద్దలవుతాయి, కొండలు ముక్కలవుతాయి, భూకంపాలు వస్తుంది, మెరుపు వస్తుంది. యెజబేలు చంపుతుందా? నేను చూడు, నా పవర్, నువ్వు దాన్ని చంపాల్సిందే, అది నిన్ను చంపలేదు. దేవుని బిడ్డలారా, ఏ శ్రమైనా ఏ కష్టమైనా మనల్ని చంపలేదు, మనం దాన్ని చంపుతాము. అసలు మరణమే రాయలా ఏలియాకు, అయినా భయపడ్డాడు. అగ్ని రథాల చేత, అగ్ని గుర్రాల చేత ఆరోహణమై ఏ ప్రవక్తకు లేని ఘనమైన వీడుకోలు, ఘనమైన ఆరోహణం దేవుడు ఏలియాకు పెట్టాడు. ఏది జరగదో అది జరుగుతుందని భయపిస్తాడు సైతాన్. భయపడకూడదు మనం. ఏలియా భయపడ్డాడు, మనం భయపడతాం, కానీ భయపడకూడదని ఏలియా యొక్క సంఘటన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అలాగే యోనా కూడా భయపడతాడు, ఏడుస్తాడు. యోనా గ్రంథం 4:3 నేనిక బ్రతుట కంటే చచ్చుట మేలు, నన్ను చంపేయి. మా గొప్ప ప్రవక్త అండి. దేవుని బిడ్డలారా, చేప మత్స్యము కడుపులో 3 రోజులని బయటికి తీసుకొని వస్తాడు దేవుడు. అలాంటి మహాద్భుతాన్ని చూచి, అలాంటి గొప్ప అద్భుతాన్ని చూచి, యోనా జీవితంలో జరిగిన అద్భుతం ఇంకెవ్వరి జీవితంలో జరగలే. స్పెషల్ ప్రాఫిట్. అలాంటి వ్యక్తి, నేను ఇక్కడ బ్రతుకుట మేలు, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, నన్ను చంపు. ఈ ఉదయకాలం దేవుని బిడ్డారు, నీకే కాదు, ఆనాటి కుటుంబం లేని, పెళ్ళి కానీ ఏ బాధ్యత లేని ప్రవక్తలకు కూడా వచ్చింది. వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ ప్రభు వారిని కాపాడినాడు, ధైర్యపరిచినాడు. ఈ సమయంలో లెంట్ ధ్యాన స్రవంతి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభువలే మగునంతగా దుఃఖంలో ఉన్నావేమో, జయం నీది, విజయం నీది. భయపడాకు, ప్రార్థన చేయి. ఏలియా వలే నా పితరుల కంటే గొప్పవాన్నే, నన్ను చంపేయి, నేను చచ్చుట మేలు అని అనుకుంటున్నావా? భయపడాకు, ప్రభు నిన్ను ఆదరించి జయమిస్తాడు నీకు. దేవుని బిడ్డలారా, ఇంకా చూస్తే ఆయన ప్రార్థనా జీవితం చూడండి. 39వ వచనంలో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి 22వ అధ్యాయం లూకాసు వార్తలో మోకాల్లోని, ఇక్కడ సాగిలపడి
ప్రార్థన యొక్క పొజిషన్, ప్రార్థన ఎలా చేయాలి. మన సంఘస్థులో చాలామంది మోకరించడం రాదు, తెలియదు. ఒక్కింత గర్వం, నేను మోకరించాలనా, ఆఫీసర్నే కదా, సంఘ పెద్దనే కదా. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, మధురమైన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, తగ్గింపు ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, శక్తిగల ప్రార్థన. నీ శక్తినంతా కూడా తీసుకొని మోకరించడానికి ప్రయత్నం చేయి. తల ఉంచుతారు అంతే, కానీ యేసయ్య చూడండి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 22వ అధ్యాయంలో మోకాల్లోని, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో సాగిలపడుట, దండ ప్రణామం, నుదురు భూమికి చేరాలి, ఆ యొక్క మట్టి తలకు కావాలి. ఎంత తగ్గింపు ప్రార్థన, యేసయ్య కింద తగ్గింపు ప్రార్థన అవసరమే, నీ కోసం, నా కోసం. దేవుని బిడ్డలారా, రేపు జరగబోయే ఆ కలువరి శిలలో యజ్ఞం, యాగం కొరడతో కొడుతూ ఉంటే, కొరడ ఆ ముళ్ళన్నీ శరీరంలోకి వెళ్ళి కండలు పీకుతూ ఉంటే, బయటికి వస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైనటువంటి హింసను సహించి భరించి ఓర్పుతో ఉండాలంటే ఇలాంటి ప్రార్థన అవసరమే. ఇలాంటి ప్రార్థనతోనే ఘనమైన గొప్ప కార్యాలు జరుగుతాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం. మన కోసం మనం బ్రతకడం కాదు, మన కోసం, మన కుటుంబం కోసం బ్రతకడం కాదు, ఇతరుల కోసం, ఫర్ అదర్స్. అందుకొరకే ఇంత ప్రార్థన చేశాడు యేసు ప్రభుల వారు. కనుక దేవుని బిడ్డలారా, మూడవది, నా చిత్తము కాదు నీ ఇష్టమే, మై విల్ డై, యువర్ విల్ డూ. చూశారా దేవుని బిడ్డలారా, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, మీ చిత్తమే. అది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప అనుభవం. ఏంటంటే ప్రార్థన అంటే మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర అన్ని విన్నపాలు. షాపుకు పోతే లిస్ట్ ఇస్తానులే, శాంతాడంత లిస్టు, అలా ఉండకూడదు. ప్రార్థనలో మై విల్ డై, యువర్ విల్ బీ డన్. దేవుని బిడ్డలారా, తన చిత్తాన్ని చంపుకొని తండ్రి ఇష్టానికి అప్పగించుకున్నట్టు, అప్పుడే మనం ఇతరులకు పనికొస్తాం, ప్రభువుకు పనికొస్తాం. ప్రార్థన అంటే మనకేమేమి కావాలో అడిగి లేవటం కాదు, ఆయన చేతులు మనం సమర్పించుకోవడం. దేవుని బిడ్డలారా, ఇక మూడో మాట, ముగ్గురిని ప్రార్థనకు పిలిచకపోయాడు. యేసు ప్రభు అంత బలమైన ప్రార్థన చేస్తూ నిద్రపోతున్నారండి వాళ్ళు. అందుకే శ్రమల్లో యేసయ్యకు తోడుగా లేకుండా వెళ్ళిపోయారు. శిలువ దగ్గర అందరూ వెళ్ళిపోయినారు, ఒక యోహాను తప్ప. ప్రభు అంటున్నాడు, శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి. మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇప్పటికే ప్రవేశించి పడిపోయి ఉంటే బయటికి రావడానికి ప్రార్థన చేయాలి. కనుక యేసు ప్రభు ప్రార్థన చేస్తా అంటే 3 సార్లు వచ్చాడు. నాతో కలిసి ప్రార్థన చేయండి, నాతో కలిసి మెలకువగా ఉండండి. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తా, మీ నిద్రపోండి. నేను ప్రార్థన చేసి మీ హ్యాపీగా చెప్పలా యేసు ప్రభు. ఎవరి ప్రార్థన వారికే అన్నట్టుగా మీరు కూడా ప్రార్థన చేయాలి. నిజమే, మీకు నిద్ర వస్తూ ఉంది, ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. ఆ బలహీనమైన శరీరాన్ని ఆత్మ బలంతో నింపుకొని ప్రార్థన చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య ప్రార్థన నేను మీకు జ్ఞాపకం చేసి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 5:7, శరీరధారణ దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. శరీరధారణ దినాల్లో ఆయన ప్రార్థన చూడండి ఎలా ఉందో. మహారోదనం ఎలా ఉందని ప్రార్థన, మెకానికల్ ప్రేయర్, అలవాటు ప్రకారం పేరు, శక్తి ఉండదు. మహారోదనం కన్నీళ్లతో యేసు ప్రభు ఆయనకి ఏ బాధ్యత లేకపోయినా లోక కళ్యాణం కోసం, లోకమంతా రక్షణ పొంది పరలోకం చేర్చబడ్డానికి ఎంత ప్రార్థన చేశాడు. ఆ భయంకర శిలువ మరణాన్ని, అవమానాన్ని జయించటానికి ఎంతో ప్రశాంతంగా ఆయన ఓర్పుతో ఉండడానికి ఎంత ప్రార్థన చేశాడు. ఆయన నవనాడులు జయించాడు. ఆయన నువ్వు నేను అలా జయించాలంటే మహారోదనముతో కన్నీళ్లతో
దేవునికి ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన మనకు కలిగి ఉండాలి. ముగిస్తున్నా. జాన్ హైడ్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ప్రార్థనాపడే జాన్ హైడ్ అంటారు ఆయన్ను. చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయారు కనుక హాస్టల్లో పెట్టారు ఆయన్ను. దేవుని బిడ్డలారా, 10th క్లాస్ పరీక్షల టైంలో హెడ్ మాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. మీకు నేను హాల్ టికెట్ ఇవ్వాలంటే మీ పేరెంట్స్ వచ్చి సంతకం పెట్టాలా అని ఆ ప్రేయర్లో చెప్తాడు. స్కూల్ ప్రేయర్లో చెప్పినప్పుడు ఈయనకు అమ్మ నాయన లేరు కదా, హాస్టల్లో ఉంటాడు, బాధపడతాడు. వెళ్ళి రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు మోకాళ్ళ మీద. యేసు ప్రభువా, మా అమ్మను మా నాన్న తీసుకున్నావు, హెడ్ మాస్టర్ ఏమో అమ్మ నాయన వస్తే హాల్ టికెట్ ఇస్తానంటా ఉన్నాడు అని కళ్ళతో ఉపవాసంతో ప్రార్థన చేస్తే తెల్లవారుజామున 4 గంటలకు యేసు ప్రభుల వారు హెడ్ మాస్టర్ ఇంటికి వెళ్ళి తలుపు తడతా ఉన్నాడు. ఎవరయ్యా తలుపు తట్టేది? నాకు గుండె జబ్బు, హార్ట్ పేషెంట్. ఎవరు నువ్వు? నేను యేసు ప్రభును, జాన్ హైడ్ తండ్రిని. నేను యేసు ప్రభును, జాన్ హైడ్ తండ్రిని. ఎందుకు వచ్చినావు ఈ టైంలో? తలుపుది. ఎవరో మనిషి అనుకొని విసుక్కుంటూ వచ్చి తలుపు తీస్తే యేసు ప్రభు తలుపు ఎదుట నిలబడి అలా అన్నప్పుడు ఆయన చేతుల్లోని స్వస్థత హెడ్ మాస్టర్ గుండె మీద పడి గుండె రోగం పోయింది, హార్ట్ అటాక్ వెళ్ళిపోయింది, గుండె జబ్బు పోయింది. నేను యేసు ప్రభుని స్వస్థపరుస్తాను, నేను హైడ్ తండ్రినే, హాల్ టికెట్ ఇచ్చేయి అని అదృశ్యమైనాడు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో 4 గంటలప్పుడు సైకిల్ వేసుకొని హెడ్ మాస్టర్ గారు జాన్ హైడ్ హాస్టల్కి వెళ్ళి తలుపు తట్టి, హైడ్ తలుపు తినైనా, గేట్ తినైనా. చూస్తే ఇంకా 4 ప్రార్థనలు ఉన్నాడు జాన్ హైడ్. ప్రార్థన ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడు హెడ్ మాస్టర్ వచ్చాడని గేట్ తీస్తే జాన్ హైడ్ కాళ్ళ మీద హెడ్ మాస్టర్ పడి, నైనా మీ తండ్రి యేసుప్రభు వచ్చినాడు నాయన ఆయన చెయ్యి వెంటనే ఆ స్వస్థత నా గుండె మీద పడి గుండె జబ్బు పోయిందిరా నాయన అని, ఇప్పటి నుంచి నువ్వు హాస్టల్లో ఉండాల్సిన అవసరంలే, నా ఇంట్లోకి రా, నువ్వే నా కొడుకువు, నిన్ను పోషిస్తా, చదివిస్తా, ఎంతైనా చదువు, పెట్టే బాక్స్ తీసుకో, బట్టలు తీసుకో, ఇంటికి తీసుకుని పోయినాడు. చూశారా దేవుని బిడ్డలారా, ఆస్తి లేదు, పాస్తి లేదు, పేద నాకు నువ్వు, ప్రార్థన ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్నీ సమకూరుస్తాడు దేవుడు. ఓ పేదలారా, బీదల్లారా, నిరుద్యోగస్తులారా, ప్రార్థన చెయ్యి, ప్రభు ప్రత్యక్షమై ఏదో ఒక మార్గాన నిన్ను నీ బిడ్డలను సెటిల్ చేస్తాడు. కనుక గెత్సేమనే తోటలో యేసయ్య ప్రార్థన మనకు మాదిరిగా ఉంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకో. కృపగల ప్రభువా, ప్రేమ కలిగి తండ్రి, మీ మాదిరికరమైన ప్రార్థన, భారమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన మాకు చూపించారు. మేము కూడా తగ్గించుకొని అలాంటి ప్రార్థన చేసి మీ దీవెనలు పొందుకోవడానికి కొరకై సహాయం దయచేయండి. ఈ 40 దినాలు మా సంఘస్థులందరినీ, సిఎస్ఐ బిడ్డలందరినీ ప్రార్థనా పరులుగా మార్చండి. యూత్ డిపార్ట్మెంట్ వారిని దీవించుమని ఆయన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుడు సృష్టికర్త యేసు ప్రభుల వారు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి యేసయ్య ప్రార్థనకి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎంత గొప్ప పుట్టేను, దానితో రక్షణ మందయును సమాప్తమాయెను. ఎంత గొప్ప పుట్టేను, దానితో రక్షణ మందయును సమాప్తమాయెను. ఎంత గొప్ప యేసునకు కల్వరి వేళలో, ఎంత గొప్ప యేసునకు కల్వరి వేళలో, సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. ఎంత గొప్ప పుట్టేను, దానితో రక్షణ మందయును సమాప్తమాయెను.
కావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునొందెడు సమయమందునా దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అనియా దేవుడా నా దేవుడా నన్నేల చేయి విడచితివి అనియా రావముగ మొరపెట్టెను యెహోవయను తన తండ్రితోను యెహోవయను తన తండ్రితోను ఎంత గొప్ప పుట్టేను దానితో రక్షణమంతయును సమాప్తమాయెను అందుదిమిరము క్రమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని నంద చుట్టెను బంధకాంబులు అందుదిమిరము క్రమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని నంద చుట్టెను బంధకాంబులు నిందవాయువులెన్నో వీచే కందు యేసుని ఆవరించెను నిందవాయువులెన్నో వీచే కందు యేసుని ఆవరించెను పందెముగనొక కాటు వేసే పాత సర్పము ప్రభువు యేసును పాత సర్పము ప్రభువు యేసును